నమస్కారం బాబాయ్ గారు. చెప్పండమ్మా. అసలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్లో పరిపాలనే లేదు, ఇంకా రాజకీయాలు ఏముంటాయి? పరిపాలన లేదు, ప్రజల్ని బాగోగులు చూసేవాళ్ళు లేరు, వాళ్ళ కష్ట సుఖాలు చూసేవాళ్ళు లేరు, వాళ్ళ మంచి చెడులు చూసేవాళ్ళు లేరు, వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేరు, వాళ్ళకి భద్రత కల్పించేవాళ్ళు లేరు, వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్ళు లేరు, తీసుకెళ్తే అక్కడ మందు బిళ్ళలు లేవు, పిల్లల్ని బడికి పంపిస్తే అక్కడ వసతులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మ ఒడి లేదు, గోరుముద్ద లేదు, ఆరోగ్యశ్రీ లేదు, అట్లనే 108 లేదు. ఏముందని ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమం కోసం ఇసుమంతైనా కనీసం ఆలోచించే ధోరణిలో కూడా ప్రభుత్వం లేదు. అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ముందు సంపాదించండి ముందు అని చెప్పని అంటున్నారు కదా. పోనీ సంపాదించడమైనా మొదలెట్టారా? గడిచిన సంవత్సర కాలంలో మునుపెన్నడూ లేని విధంగా, గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయని విధంగా మొట్టమొదటి సంవత్సరంలో ప్రపంచ రికార్డు స్థాయిలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవా కాదా? ఆ 1,50,000 కోట్ల రూపాయల్లో పేద ప్రజలకి చిటికెడు ఒక ముద్దైనా అన్నం పెట్టావా? ఒక మందు బిళ్ళైనా ఇచ్చావా? ఒక విద్యార్థినైనా చదివిచ్చావా? మరి ఏమైనా ఈ 1,50,000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? ఏ కార్పొరేట్ కంపెనీకి అంటగట్టారు? ఏ అనునాయులకు అంటగట్టారు? ఎవరికి ఈ 1,50,000 కోట్లు దోచిపెట్టారు? అంటే మన అప్పుడు ఉన్నప్పుడు మనకి అసలు మన ఏపీకి రాజధానే లేదు, మేము రాజధాని చేసి చూపిస్తాము, చూడండి అమరావతిని మేము అతి సుందరకాండంగా చేసి చూపిస్తామని చెప్పని అన్నారు కదా. దానికైతే పునాది కూడా జరిగింది కదా. అదేదో వెనకటికి సామెత, అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు కొని పెడతాడు అన్నట్టుగా, పేదవాడికి పిడికెడు ముద్ద పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు అని చెబుతూ ప్రపంచ స్థాయి రాజధాని కడతామంటే ఇది నమ్మశక్యమేనా? 14 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి వర్షం వస్తే కారే భవనాలు కట్టారు. దుర్గగుడి బ్రిడ్జి కూడా పూర్తి చేయలేకపోయారు. కనీసం అక్కడ ఉన్న రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు 5 ఏళ్ల కాలంలో వాళ్ళ భూములకి వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేకపోయారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. సరిగ్గా సంవత్సరం కౌలు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వంలో కట్టలేకపోయారు. మళ్ళీ అదే అబద్ధం అదే చెప్పి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ అదే చేస్తామంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ సంవత్సర కాలంలో గాలి వస్తే కూలిపోయే గోడలు, తొక్కిసలాట్లో జనాన్ని చంపేయడం, అబద్ధాలతో ప్రచారం చేసి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా అప్రతిష్ట పాలు చేయటం, ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ఘనత. వీళ్ళు పీకేయడం తప్పితే కట్టడం ఎక్కడికి వచ్చు? ఇక్కడ వీళ్ళకి వాలంటీరు 2,50,000 మంది కుటుంబాల వాలంటీర్ ఉద్యోగాలు పీకేసి వాళ్ళని నడి బజారున పెట్టారు. జగనన్న కాలనీలో ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నీ రద్దు చేసి 30 లక్షల మంది బ్రతుకుని బజారును పెట్టారు. ఈ రేషన్ బియ్యం వ్యాన్లు మొత్తాన్ని పక్కకు తొలగించి అవతాతల్ని మూట మోసుకొని ఎండలో ఎక్కడో రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి గంటలు నిలబడి సొమ్మసిల్లి పడిపోయే ప్రాణాలు తీసుకునే పరిస్థితికి తెచ్చారు. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో స్థానిక నాయకుల దగ్గర నుంచి, గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి, వార్డు స్థాయి నాయకుల దగ్గర నుంచి ఎవరైనా గ్రామంలో ఏం జరుగుతుంది, మీ ఇంటి పక్కన ఏం జరుగుతుంది, మీ ఇంటి ఎదురుగా ఏం జరుగుతుంది, ఎవరికైనా ఏమన్నా ఇచ్చారా? కనీసం ఆ బజార్లో వాళ్ళని పలకరించారా? అసలు ఆ కూటమి ప్రభుత్వ గ్రామస్థాయి నాయకులకు కానీ, వార్డు స్థాయి నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, కూటమి ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజల్లోకి వెళ్ళి పలకరించి మేము ఇది చేశామని అడిగే ధైర్యం ఉన్నదా? కానీ మనం చూసుకుంటే ఈ వైఎస్ జగన్ గారు వచ్చి ప్రజల్ని సోంబరబోతులను చేశారు. మేము కష్టపెట్టి ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేటట్టుగా మేము చేస్తామని చెప్పని అంటున్నారు. కష్టపెట్టడం అంటే నోటికాడ కూడు తీసేయడమా? హింసించడమా? కేసులు పెట్టడమా? కష్టపెట్టడం అంటే ఉపాధి కోల్పోయేటట్టు చేసి రోడ్డు మీద పడేయటమా?
అంటే నిజంగానే ప్రజల్ని సోమరిపోతం చేశారా జగన్ గారు? సంక్షేమం అంటే మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ₹2 కేజీ బియ్యాన్నే ఆయన తొలగించాడు. అప్పటి నుంచి సంక్షేమం అంటే పేద ప్రజలంటే ఆయనకు కడుపు మంట. పేద ప్రజల్ని నట్టనడి బజారులో చిత్రహింసలు గురి చేసి కేసులు పెట్టేసి హింసించి చంపేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యము. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ కాన్సెప్ట్ తీసుకొని మేము ఏపీలో కూడా పెడతాము ఫ్రీ బస్ అని చెప్పని అన్నారు. ఇప్పటికి వచ్చి అమలు చేయలేదు. దానికి మళ్ళీ ఫ్రీ బస్ అంటే నువ్వు ఇక్కడి నుంచి ఆ ఊరికి వెళ్ళడం కాదు, నువ్వు ఏ జిల్లాలో అయితే ఉన్నావో ఆ జిల్లాలోనే తిరగాలని చెప్పని అన్నారు. కానీ అది కూడా అమలు చేయలేదు. ఇప్పుడు అదేనమ్మా సామెత ఒకటి ఉంది కదా, ఇస్తా గుండు చేస్తా గుండు, అంటే ఇస్తా ఆగు ఉండు చేస్తా ఆగు ఉండు అనే పద్ధతిలో ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడటం తప్పితే ఇది చేశాను అని చెప్పాలి కదా. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యావు, ప్రజలకు ఇదిగో నేను ఇది చేశాను, నా పరిపాలన చూసి నేను ఇచ్చిన పథకాలను చూసి ఓటేయమని అడిగే ధైర్యం ఇప్పటికుందా? ఒక్కసారి ప్రజల అవకాశం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ప్రజల అవకాశం ఇస్తే, దమ్ముతో ధైర్యంతో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించని పదం వాడి నా వల్ల మీకు మేలు జరిగితే ఓటెయ్యండి, లేకపోతే అక్కర్లేదు అని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు. అలా చెప్పి కూడా సింగిల్గా పోటీ చేసి కూడా 40% ఓటు బ్యాంక్ సంపాదించుకున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చేసిన అభివృద్ధిని మేము కళ్ళారా చూపిస్తున్నాం. మీ ఊరు బజార్లోకి వెళ్ళండి, సచివాలయం ఉందా లేదా, ఇంకో 4 అడుగులు దూరం వేయండి, ఆర్బీకే కేంద్రం ఉందా లేదా, మీ పిల్లల స్కూల్కి వెళ్ళి చూడండి, బెంచీలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, సాక్స్ ఉంది, బూట్ ఉంది, మంచి నాణ్యమైన భోజనం ఉంది, అమ్మఒడి ఇచ్చాము, మీ పిల్లల్ని చదువుకోవడానికి అన్ని వసతులు కల్పించాం. అది అభివృద్ధి కాదా? అంటే మీరు బుక్స్ బ్యాగ్ అంటే గుర్తుకొచ్చింది. మన నారా లోకేష్ గారు అసెంబ్లీలో ఇదిగో మా ప్రభుత్వం నుంచి ఈ బ్యాగ్ ఇస్తాము, క్వాలిటీ అయిన బ్యాగ్, బ్రాండ్ అని చెప్పని చూపించారు. దీని మీద ఎటువంటి జగన్ లోగో కానీ పార్టీ గుర్తు కానీ ఉండదని చూపించారు. మరి దీని పట్ల మీరు ఏమంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు మేము అందించాం కాబట్టి పిల్లలందరూ జగన్మోహన్ రెడ్డి, మీరు భారతదేశంలో ఎవరినైనా సర్వే చేసి చూసుకోండి, అది ఇండివిజువల్గా కానీ, జగన్ అని 6 నెలల పసిపాపను కదిలిచ్చి ఫోటో చూపించి ఈయన ఎవరంటే జగన్ అని ముద్దు పెట్టుకునే సందర్భాలు కోకొల్లలు. ఎందుకు వచ్చింది ఆ ప్రేమ? పసిపిల్లల్ని తన సొంత బిడ్డల్లా చూసుకున్నాడు, తన సొంత మేనమామలా చూసుకున్నాడు. వాళ్ళకి ఆకలేస్తే ఈయనకు ఆకలేసింది, వాళ్ళకి చదువు కావాలంటే ఈయన గుర్తొచ్చింది. భారతదేశంలోనూ ఏ ముఖ్యమంత్రి అయినా ప్రాథమిక పాఠశాలల్లో అంత జాగ్రత్త తీసుకొని సాక్స్ ఇచ్చి, బూట్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి, నాణ్యమైన భోజనం పెట్టి, కూర్చోటానికి బల్లలు ఇచ్చి, చదువుకుంటున్నారా లేదా, స్కూల్కి వస్తున్నారా లేదా అని చెప్పేసి వాలంటీర్ని పెట్టి, రాకపోతే మళ్ళీ తల్లిదండ్రులు కబురు చేసి, ఐబీ కరికులం పెట్టి, టోఫెల్ పెట్టి, ఇంగ్లీష్ మీడియం పెట్టి, ఐక్యరాజ్య సమితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడి బేష్ అనిపించుకున్న సందర్భాలు గతంలో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మనం ప్రచార రోజులో వస్తే చిట్టితల్లి నీకొక 15,000, చిట్టితల్లి నీకొక 15,000, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పని ఇప్పుడు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అందుకే మేము అబద్ధాలతో, మోసాలతో, వెన్నుపోట్లతో, ఈవీఎంల మాయలతోటి అధికారంలోకి వచ్చి ఇప్పటికి రేపు జూన్ 4కి కౌంటింగ్ పూర్తయి సంవత్సర కాలం అవుతుంది. అందుకే భవిష్యత్తులో ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా మోసపోకుండా, మాయమాటలకి వెన్నుపోట్లకి గురి కాకుండా ఉండడం కోసం, చరిత్రలో వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పేసి తెలియజెప్పడం కోసం వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4వ తారీఖు అనౌన్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో మోసపోయిన రాష్ట్ర ప్రజలందరూ ఉవ్వెత్తున ఉద్యమాలా లేచి, ఉప్పెనలా లేచి అర్జీలు ఇచ్చి, మాకు ఈ మాటలు ఇచ్చావు, ఈ పథకాలు ఇస్తానని చెప్పావు, ఏమైనాయి అని చెప్పేసి ప్రశ్నించడానికి రాష్ట్ర ప్రజలందరూ జూన్ 4వ తారీఖు సిద్ధంగా ఉన్నారు. మీరు చూడబోతున్నారు జూన్ 4వ తారీఖు ప్రజల యొక్క ఆగ్రహావేశాలు, ఆర్తనాదాలు మీరు ఇదే సామాజిక మాధ్యమాల ద్వారా జూన్ 4వ తారీఖు మీరు చూడబోతున్నారు.
అంటే ఇప్పుడు మన నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన వాళ్ళకి, విలువలు లేకుండా అధికారం చేపట్టిన వాళ్ళకి ఇంకా విలువలతో పనేముంది, పరిపాలనతో పనేముంది? వాళ్ళ నాన్నగారే వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన కావటం పెద్ద ఆశ్చర్యమేం కాదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన విధానం ఏంటి? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు దొడ్డిదారిన. మరి ఇప్పుడు ఈయన కావటంలో ఆశ్చర్యమే ఉండదు. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? మరి ఆయన డిప్యూటీ సీఎం అయితే మన పవన్ కళ్యాణ్ గారు? అమ్మా, డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా ప్రజలకు ఏమన్నా చేసేది ఉంటే కదా, ప్రజలకేమైనా చేసేది ఉంటే కదా. ఆయన ప్రధానమంత్రి అయినా ఏం చేయడు, ప్రధానమంత్రి అయినా ఏం చేయడు. ఎందుకని ఒక్క మనిషిని ముగ్గురు కలిసి ఎదిరించారు? ఇప్పుడు వాళ్ళకి అధికారం అవసరం, దోచుకోవడం అవసరం, తినడం అవసరం. కాబట్టి గతంలో దోచుకున్నవన్నీ ఎక్కడ బయటపడతాయోనన్న భయం ఉంది. అందుకే నడవటానికి లేవలేని ముసలవాడికి కర్ర అవసరమైనట్టు, భయపడేవాడికి తోడు అవసరమైనట్టు, గెలవలేని వాడికి పొత్తు అవసరమైనట్టు అందరూ కట్టకట్టుకొని విచ్చలవిడిగా అబద్ధాలాడి, విచ్చలవిడిగా మోసాలు చేసి, విచ్చలవిడిగా ఈవీఎంలు మాయ చేసి అధికారాన్ని చేపట్టారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత అయినా మనసు మార్చుకొని మనకు దక్కాల్సింది మనకు దక్కింది కదా, కనీసం పేద ప్రజలను చూసి పరిపాలన సక్రమంగా చేద్దామంటే 6 నెలల పసిపాప దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలవ్వ వరకు ఒక్కరిని వదిలిపెట్టట్లా. లా అండ్ ఆర్డర్ లేదు, పరిపాలన పక్కదారి పట్టింది. ప్రజలు ఆర్తనాదాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. రైతులకి గిట్టుబాటు ధర లేదు, పంటలు సరిగా పండట్లేదు, విత్తనాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇన్ని రకాల సమస్యలుంటే నేను సీఎంని, నేను డిప్యూటీ సీఎంని, ఎవరిని ఉద్ధరించడానికి? ఎందుకు మీకు అలంకారప్రాయమైన పదవులు? ఎల్లకాలం మీకు ఆ పదవులు ఉంటాయా? మీరు ఒకసారి గమనించి చూడండి అమ్మా. మనకు అల్లూరి సీతారామరాజు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, పేరెన్నిక కన్నా పెద్దలెవరు ఎక్కువ కాలం బతకల. కానీ వాళ్ళు ఉన్న కాలాన్ని తరాలు గుర్తుంచుకుంటున్నాయి. ఇప్పుడు మనకి ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పెడితే ఏ పార్టీ వస్తుంది అంటారు? ఇప్పుడు పెట్టిన, రేపు పెట్టిన జమిలీ ఎన్నికలైనా, సార్వత్రిక ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని మడతబెట్టి, కాలు పెట్టి, తొక్కి పట్టి, నార తీసి మట్టి కప్పుతారు. ఇది ఖాయం, ఇది తథ్యం, జరగబోతుంది. ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉవ్వెత్తున ఉప్పెనలాలేసి సునామీ సృష్టించి భూకంపంలో నెర్రెలు భూమి బద్దలుగా చీల్చి ఆ నెర్రెల్లో మిమ్మల్ని కూర్చబోతున్నారు.